మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు మా అన్న మాకు కావాలి, కేసీఆర్ ప్లీజ్ బ్యాక్ అగైన్ అని ఇట్లా ఈ విధంగా అంటూనే ఉన్నారు. అంటే కేసీఆర్ నే ఎక్కువ కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ నే ఎక్కువ కోరుకుంటున్నారు. ఈ బీజేపీ అనేది ఎక్కడో ఒక్కసారి ఏదో ఒక మూలన చిన్నగా ఇట్లా కనిపిస్తుంది తప్ప. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ ని కోరుకోవడం జరిగింది. ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం బీఆర్ఎస్ నాయకులే గెలిచారు. బీఆర్ఎస్ అవును అవును, అంటే అందుకే రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందా? మేబీ చెప్పలేం. వాళ్ళకి సంబంధించి ఓట్లు వేయలేరు కాబట్టి నిజంగానే కక్షపూరితంగా ఊలగొడుతున్నాడేమో మరి. అంతే ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఐడియా అంటే అంటున్నారు, చాలా మంది అంటున్నారు కదా, కక్షపూరితంగా కూలగొడుతున్నాడేమో, నాకు ఓట్లు వేయరనే ఉద్దేశంతో. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళవి వదిలేసి చిన్న చిన్న కొంపలలో ఎందుకు పడ్డావు నువ్వు? చాలా మంది అదే అంటే పెద్ద వాళ్ళకేమో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, చిన్న వాళ్ళకేమో అసలు ఈ మధ్యతరగతి పేద కుటుంబాలకు లేవు. మల్లారెడ్డి గారికి నోటీసులు ఇస్తావు, పల్ల రాజేశ్వరి గారికి నోటీసులు ఇస్తావు, తర్వాత మన మురళీమోహన్ గారికి నోటీసులు మాత్రమే ఇస్తారు, తర్వాత మీ అన్న తిరుపతి రెడ్డి గారికి నోటీసులే ఇస్తావు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి నోటీసులు ఇస్తావు. కానీ ఈ పేదవాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ మార్క్ ఎందుకు ఇస్తున్నావు? మరి అసలు ఆ ఇంట్లో నుంచి సామాన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. రెడ్ మార్క్ ఎందుకు ఇస్తున్నావు? సామాన్ తీసుకోవడానికి అవకాశం ఎందుకు కల్పిస్తలేవు? నిజంగానే బలిచ్చే వ్యక్తికి గూఢంగా, పూర్వకాలంలో బలిచ్చే వ్యక్తికి గూఢంగా, ఉరితీసే వ్యక్తికి గూఢంగా నీ చివరి కోరిక ఏంది నాయన అని. కానీ అంతటి కన్నా ఘోరంగా ఈ హైడ్రా తయారైంది. వాడు శనివారం ఆదివారం ఎందుకు ఊలుస్తున్నావు అని హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి అడిగితే రంగనాథ్ గారు ఏం చెప్పలేకపోతున్నారు. ఆ 2 రోజులు కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి నువ్వు ఊలుస్తున్నావా? ఏం చెప్పలేకపోతున్నావు. అసలు రంగనాథ్ గారు కూడా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఏ డిపిఆర్ ప్రకారం ముందరికి వెళ్ళాలి, ఎక్కడ ఇల్లు కూల్చాలి. ఇప్పుడు ఆయన పోలీస్ కమిషనర్ అండి. దానికి సంబంధించి ఎవరైనా ఉంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్, రెవెన్యూకి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి దాని కమిషనర్గా నియమించాలి. కానీ ఈ యొక్క పోలీస్ కమిషనర్ని తీసుకొచ్చి బలవంతంగా చట్ట ప్రకారంగా ఉండేటువంటి చట్టాన్ని సరిదిద్దేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీవు యొక్క దీన్ని హైడ్రా కమిషనర్ చేయడం అనేటువంటి నాకు కూడా అర్థం కావట్లేదు. మంచి వ్యక్తి రంగనాథ్ గారు, ఒక హానెస్ట్ వ్యక్తి, హానెస్ట్గా ఉండేటువంటి వ్యక్తి. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితులలో మునిగిపోయినారు. ఇప్పుడు వెనక్కి రాలేరు, ముందరికి వెళ్ళలేని పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క హైడ్రా ఉంది.